జిల్లాలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యేలు, అధికారులు చేనేత కార్మికులను సన్మానించారు. నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. చేనేత రంగంలో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు నేతలు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పద్మశాలిలతో కలిసి కేక్ కట్ చేశారు పొన్నం. కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేత రంగాన్ని ఆదరించాలన్నారు మంత్రి. చేనేత వర్గానికి అండగా ఉండే విధంగా చేనేత వస్త్రాలను ధరించడం కావచ్చు, చేనేత బట్టలకు సంబంధించిన ఆదరించడం కావచ్చు చేయాలనే సందర్భంగా కోరుకుంటూ నేతన్నలందరికీ కూడా ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభం జరగాలని, సమాజంలో మన యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఐక్యంగా పద్మశాలి వర్గం అంతా కూడా ఐక్యంగా ప్రభుత్వం నుంచి ఈ యొక్క హక్కులను సాధించే దిశలో ఉండాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. త్వరలోనే మంత్రుల బృందం సిరిసిల్లలో పర్యటిస్తుందని తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. చేనేత రంగంలో యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. సిరిసిల్లలో 10వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఆది శ్రీనివాస్. గతంలో చేనేత రంగం సంక్షోభంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిరిసిల్ల వచ్చి కార్మికులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రంగానికి అండగా ఉంటుందని తెలిపారు ఆది శ్రీనివాస్. మీరు చెప్పిన అంశాలను ప్రభుత్వం దృష్టికి కొన్ని అంశాలు పాలకవర్గంతో కూడా చర్చలు జరిపి ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వం అంటే జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా చర్చలు జరిపి అడిషనల్ కలెక్టర్ గారిని కూడా మీ దగ్గరకు పంపించి ఈ కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం చూస్తుంది, వింటుంది, తప్పనిసరిగా మీకు వెంటనే నిలబడుతుంది ఇప్పుడు భరోసా కూడా ఇచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తుంది. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. గతంలో చేనేత చీరలకు డిమాండ్ ఎక్కువగా ఉండేదని, ఇప్పటికీ చేనేత వస్త్రాలను ప్రజలు ఆదరించడం హర్షణీయమని తెలిపారు. భువనగిరిలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఐలయ్య. భూదాన్ పోచంపల్లి చేనేత చీరలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని తెలిపారు. చేనేతపై జీఎస్టీ భారం తగ్గించేలా కేంద్ర మంత్రులతో మాట్లాడతామన్నారు బీర్లా ఐలయ్య. గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మనకు ఎన్నో రకాల సబ్సిడీలతో పాటు రుణమాఫీ చేసే చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మీ అందరి ఆశీర్వాదంతో మొన్న ప్రజాపాలన వచ్చింది కాబట్టి ఒక్కొక్కటిగా అన్ని వర్గాలకు న్యాయం చేసుకుంటూ ఇంకా ప్రభుత్వాలు మనకు సబ్సిడీలు కానీ మనం చేసే సబ్సిడీలతో పాటు ఇన్సూరెన్స్ కూడా కల్పించాల్సిందిగా మేము ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి. వారసత్వ సంపదగా వస్తున్న చేనేత రంగాన్ని కాపాడుకుందామన్నారు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. కలెక్టర్ సిక్తా పట్నాయక్ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. చేనేత వస్త్రాలు ధరించి చేనేత రంగాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. నారాయణపేట చేనేత వస్త్రాలకు దేశ విదేశాల్లో ప్రత్యేకత ఉందని తెలిపారు ఎమ్మెల్యే. ప్రభుత్వం దగ్గర మంత్రివర్గ దగ్గర మాట్లాడి ఖచ్చితంగా నారాయణపేటకి మరొకసారి చేనేత ఎంబ్లం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని మాట ఇస్తా ఉన్నా. ఒకప్పుడు నాన్నపేటకు పెట్టింది పేరు చేనేత కానివ్వండి, లేకపోతే బంగారు దుగుణాలకు కానివ్వండి. మా మత్తల ప్రాంతం నుంచి చీర కొనుక్కుని నాన్నపేట పోతున్నట్టు పండుగ చేసుకున్నట్టు ఆనందంగా ఉండేది. కానీ పవర్ నుంచి వచ్చిన తర్వాత ఈ పండుగ ఎక్కడ పోయినా అందరికీ తెలుసు. కాబట్టి జీఎస్టీ, ముడి సరుకుల ధరల పెరుగుదలతో చేనేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు నేతలు. వస్త్ర నిల్వలు పేరుకుపోయి కార్మికులకు ఉపాధి కరువైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెండింగ్ బకాయిలు చెల్లించి కార్మికులకు అండగా ఉంటామని, వస్త్ర పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు.